ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు రాయబడి ఉన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ విధంగా రాయబడినది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్య వచనంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును అనే వాగ్దానపు మాటని దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రార్థనలో కలిగి ఉండవలసిన పట్టుదలను గూర్చి యేసుప్రభువారు తెలియజేస్తున్న సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు ఏమంటూ ఉన్నారంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అయితే ఆ పట్టుదల కలిగి ప్రార్థిస్తే గనుక మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుదలతో దేవునికి మనం ప్రార్థిస్తే గనుక కలిగే ప్రతిఫలం గురించి యేసుప్రభువారు అక్కడ ఉపదేశిస్తూ ఈ మాట పలకడం జరిగి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడును పొందును. అడిగే ప్రతి వాడిని పొందుకుంటానంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిగేది మనం పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో ఈ దినాన్ని ఈ వాగ్దానం నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగే ప్రతి వాడును పొందును. మరి ఎటువంటి ఆత్మీయత కలిగి మనం అడగాలి, ఎటువంటివి కలిగి ఉండకూడదో కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. అడిగే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. విశ్వాసంతో దేవుని అడిగితే అడిగిన ప్రతి దాన్ని మనం పొందుకోగలం. నిజమే, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం మనం చూసుకుంటే కనుక, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మీరు ఏదైతే అడుగుతారో, ప్రార్థిస్తున్నప్పుడు అడుగుతారో అది మీకు దొరుకుతుంది. దేవుని ద్వారా మీరు పొందుకోగలరని నమ్మకం, విశ్వాసంతో ఆయన అడగగలిగితే ప్రార్థనలో అది మీరు కన్ఫామ్గా పొందుకుంటారని అక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుందండి. అంటే అడిగే మనము దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం దేవుని అడుగుతుంటాం, కొన్ని అవసరతల గురించి దేవుని అడుగుతుంటాం. అడిగే మనము విశ్వాసం కలిగి దేవుని అడగాలి. అది మన జీవితంలో దేవుని ద్వారా మనం పొందుకోగలం. దేవుడు మనకు దాన్ని దయచేస్తారనే విశ్వాసము, నమ్మకంతో మనం దేవుణ్ణి అడగగలిగితే అడుగు ప్రతి వాడును పొందునని మన వాగ్దానం ద్వారా మనకు తెలియజేయండి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో మన జీవితంలో దేవుణ్ణి అడిగే ప్రతిదీ అడగాలి. మనకున్న అవసరతలు అవ్వచ్చు, మనకున్న ఏది సమస్య నుండి బయటపడాలన్నా దేన్నైనా దేవుని మనం అడుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు ఆ కార్యాన్ని చేయగలరు. దేవుడు మనం అనుకున్న ప్రతిదాన్ని మనకు దయచేయగలరు, సమకూర్చగలరనే విశ్వాసం, నమ్మకంతో ఆయన అడగగలిగితే ప్రియమైన దేవుని బిడ్డారా అడిగే ప్రతి వాడు పొందుకుంటాడంటే దాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డారా, విసుగగా దేవుని మనం అడగాలి, విసుగగా దేవుని ప్రార్థించాలి, మన అవసరతల గురించి దేవునికి మొరపెట్టాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 1-5 వరకు రాయబడిన వాక్య వచనంలో ఒక సందర్భాన్ని యేసుప్రభువారు తెలియజేస్తున్నారండి. ఒక విధవరాలు, ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే దేవునికి భయపడేవాడు కాదంట, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదంట. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు వెళ్ళి పదే తనకును తన ప్రతివాదికి న్యాయం తీర్చమని పదే అడిగేవారంట. అయితే న్యాయాధిపతిని అడుగుతున్నప్పుడు నేను చేస్తానని చెప్పి చేసేవాడు కాదు. ఆమె విసుగక 10 సార్లు అడగడం బట్టి చివరికి ఆ న్యాయాధిపతి తనలో తను ఏమనుకున్నాడంటే, నేను దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టను కానీ ఈ మేటి నన్ను ఇన్నిసార్లు అడుగుతుందని చెప్పి ఇంకెలా కాదని చెప్పి ఆమెకు న్యాయం తీర్చాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని సందర్భంలో మీకు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏమిటంటే, మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు విసుగక దేవుణ్ణి అడగాలి. కొన్ని సందర్భంలో మనం దేవుణ్ణి అడిగేది వెంటనే పొందుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైన సందర్భంలో అడుగుతున్న దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఏదైతే మనకు అవసరం ఉందో, ఏ సమస్య నుండి అయితే మనం బయటపడాలనుకుంటున్నామో ఆయన అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యమైనప్పుడు విసుగక ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి, దేవుడు కార్యం చేస్తారు. విసుగక విశ్వాసంతో, నమ్మకంతో ఆయన అడిగే వారంగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుతున్న మనం ఏదైతే ప్రార్థన ద్వారా మనకున్న అవసరతను కానీ మనకున్న సమస్య నుండి బయటపడాలని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అడుగు ప్రతి వారిని పొందుకోవాలంటే మొదటి విశ్వాసంతో అడగాలి, విసుగక దేవుణ్ణి అడగాలి. మూడవదిగా వాక్యానుసారంగా దేవుణ్ణి అడగాలి. వాక్యానుసారమైన దేవుని మనం అడిగినప్పుడు అది మన జీవితంలో తప్పక మనం పొందుకుంటామండి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుంటే కనుక, నా యందు మీరును
మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడినని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల, మన యందు దేవుని మాటలుంటే ఆయన వాక్యానుసారమైన వాటిని మనం దేవుని అడగలం. అటువంటి సందర్భంలో అక్కడ ఏమని రాయబడిందంటే, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచినప్పుడు మీకు ఏది ఇష్టం అంటే, మనకు ఆ సమయంలో ఏది ఇష్టంగా ఉంటుందండి? ఆయన వాక్యానుసారమైనవన్నీ ఇష్టంగా ఉంటాయి. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన అక్కడ మనకు కనబడుతుంది. ప్రార్థనలో దేవుని మనం ఎన్నో అవసరతల గురించి, మన సమస్యల గురించి దేవుని అడుగుతూ ఉంటాం. అది దేవుని వాక్యానుసారమైనదో కాదో, మనకున్న అవసరతలు అది దేవుని వాక్యానుసారమైనదో కాదో ముందు మనల్ని మనం పరీక్షించుకొని ఆయన అడిగే వరంగా ఉండాలి. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి జీవించగలిగితే మనకి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమో అది మనకి ఇష్టంగా ఉంటుంది. కాబట్టి మనము అది దేవుని అడిగినప్పుడు అది మన జీవితంలో దేవుని ద్వారా మనం పొందుకోగలం. దేవుడు మనకు దాన్ని అనుగ్రహిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని ఇంకా మనం చూసుకుంటే కనుక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని అడగాలి. పరిశుద్ధమైన జీవితం అంటే మన జీవిత విధానంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధత కలిగి దేవుని అడగాలి. కీర్తన గ్రంథం 66 కీర్తన 18వ చరణం మనం చూసుకుంటే, నా హృదయంలో నేను పాపం చేసిన ప్రభువు నా మనవి వినకపోవునని అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. నా హృదయంలో పాపం ఉంటే కనుక నేను దేవుని ఏది అడిగినా అది దేవుడు వినడు. దేవుడు ఆ కార్యాన్ని సఫలపరచడు. దేవుడు నాకు కావాల్సిన దాన్ని దయచేయరు. అంటే నా ప్రార్థన వినరు. ఎందుకంటే నా హృదయంలో ఏముంది? పాపం ఉంది, పరిశుద్ధత లేదని చెప్పి అక్కడ కీర్తనకారులు అంటూ ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనం అడుగుతున్నప్పుడు, మన అవసరతల గురించి, సమస్యల గురించి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మన జీవితం పరిశుద్ధమైన జీవితమే ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నా హృదయంలో పాపం ఉన్నప్పుడు నేను దేవుడిని అడిగితే దేవుడు వింటారా? వినరు. దేవుడు నా ప్రార్థన ఆలకించరు. కనుబట్టి నా హృదయంలో పాపం అనేది ఉండకూడదు. పరిశుద్ధత కలిగి జీవించాలని ఆ వాక్య భాగం ద్వారా, ఆ కీర్తన వాక్య చరణ భాగం ద్వారా మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడును పొందును. అడిగే ప్రతివాడు పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయత ఉండాలండి? వాళ్ళలో విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి, విసుకక ఆలస్యమైన దేవుని విసుకక దేవుణ్ణి అడగాలి, అంతేకాకుండా వాక్యానుసారమైన దాన్ని దేవుణ్ణి అడగాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుణ్ణి అడగాలి. కానీ ఈ దినాల్లో చాలామంది ఎటువంటి వారు ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దురుద్దేశంతో సొంత భోగముల గురించి అడుగుతున్నారు. ఈ విషయం కూడా దేవుని వాక్యంలో కనబడుతుందండి. యాకోబు రాసిన పత్రిక 4:3 మనం చూసుకుంటే కనుక, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుకునేటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేది దొరకట్లేదు. ఈ దినాల్లో చాలామంది దేవుణ్ణి అడుగుతున్నప్పుడు వారు దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నారంట. వారి యొక్క ఉద్దేశం వేరు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, మన యొక్క ఉద్దేశాలు దేవునికి తెలుసు. కాబట్టి మనము బయటికి ఎంతలా నటించినా సరే మన లోపల ఉన్న ఉద్దేశం, మనకు లోపల ఉన్న ఆలోచన దేవునికి తెలుసు. కాబట్టి దేవుని ద్వారా మనం దాన్ని మన జీవితంలో మనం పొందుకోలేం. కాబట్టి దేవుణ్ణి అడుగుతున్న మనము మన జీవితంలో దురుద్దేశం అంటే మన యొక్క ఆలోచనలో దురుద్దేశం అనేది ఉండకూడదు. మన సొంత భోగముల నిమిత్తమే అడిగే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో, ఎటువంటివి కలిగి ఉండకూడదో ఈ వాగ్దాన వాక్య భాగం ద్వారా మీకు తెలియజేయడం జరిగినదండి. దేవునికి ప్రార్థిస్తున్న మనం, మన సమస్యల కొరకు, మనకున్న అవసరతల కొరకు ఆయన అడుగుతున్న మనం విశ్వాసంతో అడుగుదాం. ఆలస్యమైన విసుగక దేవునికి ప్రార్థిద్దాం. ఆయన వాక్యానుసారమైన వాటిని మనం అడుగుదాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో పరిశుద్ధత కలిగి పాపమునకు చోటిక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి దేవుని అడుగుదాం. దురుద్దేశంతో కాక, సొంత భోగముల కొరకు కాక, విశ్వాసంతో దేవునికి ఆయనకి ఇష్టమైనది ఏదో మనం గ్రహించి మన జీవితంలో అది దేవుని ద్వారా మనం పొందుకోగలమనే విషయాన్ని మనం ప్రార్థన ద్వారా గ్రహించగలిగే దాన్ని మనం దేవుని అడుగుదాం. తద్వారా దేవుని ద్వారా మనం అడిగే ప్రతి దానికి జవాబును మనం పొందుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి కొరకు ఇటువంటి ఆత్మీయత కలిగే దేవునికి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడిని పొందననేది దేవుని వాక్యంలో కనబడుతుంది. కాబట్టి ఇటువంటి ఆత్మీయత కలిగి దేవుని అడుగుదాం, ప్రార్థనలో దేవుని అడుగుదాం. తద్వారా దేవుని ద్వారా మనకున్న అవసరతలన్నింటినీ తీర్చే దేవుడు ఆయన కనుక మన ప్రార్థనకు జవాబును దేవుని ద్వారా మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు మనం ఊహించుకుందామండి. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి ప్రార్థిస్తున్న మేము
అడిగే విషయంలో ఎటువంటి ఆత్మీయతని కలిగి అడిగితే ప్రతిదాన్ని మేము పొందుకోగలము ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేసింది దేవా. మరి వాగ్దానాలు విన్న ప్రతి ఒక్కరు విశ్వాసంతో నిన్ను అడిగేవారిగా, ఆలస్యమైన విసుగక నిన్ను అడిగేవారిగా, వాక్యానుసారమైన వాటిని అడుగుతూ హృదయంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి వారి జీవితంలో ముందుకు వెళ్ళాలా, తద్వారా అడిగే ప్రతి దానికి జవాబు నీ ద్వారా పొందుకునేలా మీరే కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దినాన్ని వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.